నమస్తే, అదాబ్, సైనింగ్ ఇన్ ఫనీ క్వీన్. సో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేటప్పటికి రీసెంట్గా మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసినట్టయితే రీసెంట్గా ఢిల్లీ విజిట్ చేశాను అనమాట, చిన్న వర్క్ మీద. సో అది వెళ్ళాము అంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఏం చేయలేదు, జస్ట్ స్మాల్ వ్లాగ్ లాగా మీకు పెడదామని చెప్పేసి నేను ఈ వ్లాగ్ తీశాను. నా ఇన్స్టాగ్రామ్ వీడియో కనుక మీరు చూడనట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్లైట్ అయితే 5కి, బట్ యాక్చువల్లీ 5:40కి డిలే అయింది. సో మేమైతే అరౌండ్ 1:30కే స్టార్ట్ అయిపోయాము మా హోమ్ నుండి. సో అక్కడికి వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది మాకు. సో 1:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. అక్కడ వెళ్ళేటప్పటికి అరౌండ్ 2:30 అయింది. సో యాజ్ యూ నో 2 hours ముందే ఉండాలి కాబట్టి మేము అరౌండ్ 1:30కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళిన వెంటనే యాజ్ యూజువల్ ఆన్లైన్లో మన టికెట్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము. ఆ తర్వాత చెక్ ఇన్ అయిపోయింది. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మాకు వచ్చింది ఏంటంటే ఫ్లైట్ డిలే అయింది 40 minutes. సో 5:40కి అని చెప్పారు. అండ్ మాకు ఇంకా 2 hours టైం ఉంది. సో అలా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసాము. రౌండ్ వేసిన తర్వాత మధ్యలో ఫుల్ ఆకలేసింది. ఆకలేస్తే మొత్తం తిరిగి లాస్ట్లో KFCలో పాప్కార్న్ అండ్ సమ్ రోల్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా 5:30 అయిపోయింది. 5:30కి ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇంకా స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఫ్లైట్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాం. అక్కడ టికెట్స్ చెక్ ఇన్ అవుతా ఉంది. టికెట్స్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాం. ఎయిర్ హోస్టర్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇండిగో సర్వీస్ బాగోదు అని చెప్పారు, బట్ ఓకే, నాకైతే ఓకే అని అనిపించింది మేము ఎక్కిన ఫ్లైట్ అయితే. సో ఇక్కడ వీడియోలో మీరు చూసినట్టయితే నేను వెయిట్ చేస్తున్నాను, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, మొత్తం ఫోర్స్గా వెళ్ళే అంతవరకు వీడియో తీసి ఇందులో పెట్టాలి, వ్లాగ్గా చేయాలి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్లీ అయితే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి స్పీడ్గా వెళ్తున్నప్పుడు వీడియో షూట్ చేద్దామని అనుకున్నా కానీ బట్ అంత తెలిసేటట్టు రాలేదు వీడియో, బట్ ఇట్స్ ఓకే అనిపించింది. సో ఏదైతే తీసానో అదే మీకు చూపిద్దామని చెప్పేసి నేను వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నాను. బట్ ఎక్కేటప్పుడు అయితే ఏమనిపించలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం కొద్దిగా స్టమక్ అది హెవీ అనిపించేసింది. ఎందుకంటే యాజ్ యూజువల్ ఫ్లైట్లో గాల్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రెషర్ పడి సో పొట్ట లైట్ అయిపోతుంది కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత చాలా ఆకలేస్తూ ఉంది. సో మేమైతే అక్కడ ఫ్లైట్లో ఫుడ్ అవైలబుల్ ఉంటే మేము పే చేసి తీసుకున్నాము. నూడిల్స్ అండ్ సమ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ తీసుకున్నాము. సో అవి తిన్నాము అండ్ డ్రింక్ తాగాము. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, బట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది కాబట్టి పర్లేదు. కానీ ఇండిగో సర్వీస్ ఈజ్ ఓకే. అండ్ ముందు మొత్తం వ్లాగ్ చూస్తారు కదా, మీకే తెలుస్తుంది ఏంటి అనేది. అండ్ ముందైతే ఫ్లైట్ లోపల గురించి చెప్పేస్తున్నాను, కానీ ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు వ్యూ కావాలని చెప్పేసి వీడియో తీశాను. సో మీరైతే గ్రౌండ్ నుండి పైకి వెళ్తున్నప్పుడు చూసారు కదా, ఏమనిపించదు. అందరూ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇది అంటారు కానీ ఏమీ అనిపించదు. యాక్చువల్లీ ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా వీడియో అంటే అప్పటికి వ్లాగ్స్ మేము చేయలేదు కాబట్టి పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళాను కాబట్టి మీకు పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే గైస్, ఫ్లైట్ దిగిన వెంటనే ఇలా ఇండిగో బస్సు వస్తుంది, అంటే లైక్ ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళడానికి. సో మనమైతే టెర్మినల్స్ దగ్గరికి ఈ ఇండిగో బస్ అనేది తీసుకెళ్తుంది. మేమైతే దిగేసిన వెంటనే బస్సు వచ్చింది. సో ఎక్కేసి మేము వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము చెప్పాను కదా ఒక వర్క్ గురించి వెళ్ళామని, ఆ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాను. అది ఆ వర్క్ సంబంధించినవి అవి మీరు ముందు వీడియోస్లో చూస్తారు. వెంటనే ఆ వర్క్ అయిపోయిన తర్వాత మేము ఢిల్లీలో ఇండియా గేట్కి వెళ్ళాము. అండ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అది కూడా చూడకపోతే ఏం బాగుంటుంది గైస్. సో నేనైతే ఇండియా గేట్కి వెళ్ళాను.
ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. వ్యూ అయితే చాలా బాగుంది, బట్ మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయాం. అక్కడ టెంపరేచర్ ఉంది 46 degrees ఉంది గైస్ ఎండ. సో ఆ ఎండకి ఆల్మోస్ట్ చాలా టైర్డ్ అయిపోయాం. అప్పటికే ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాం. ఇంకా రెడ్ ఫోర్ట్ ఆర్టిక్ కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ మాకైతే ఆ ఎండకి భయం వేసేసి వెంటనే ఎప్పుడో 8కి అయితే మేము 4కే ఇంకా మళ్ళీ రిటర్న్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం గైస్. ఇక్కడ నేను తీసిన వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, కానీ అక్కడ కనిపిస్తున్న బ్రిక్స్ మీద మొత్తం చనిపోయిన వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అన్నీ ఉన్నాయి గైస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అయితే. సో అలా అయిందనమాట. ఏం చూడలేకపోయాము ఆ ఎండ వల్ల, బట్ డెఫినెట్లీ ఫ్యూచర్లో మళ్ళీ వెళ్ళి అవన్నీ విజిట్ చేస్తానని అనుకుంటున్నాను. సో గైస్ అలా 4కే వెళ్ళిపోయాం కాబట్టి 4 to 8 అలా కాలక్షేపం చేసాం అక్కడ కూర్చుని. ఆ తర్వాత మన ఫ్లైట్ అయితే వచ్చేసింది గైస్. ఇంకా మన ఫ్లైట్ ఎక్కేసి మనం హోమ్కి రిటర్న్ అయిపోయాం గైస్. దిస్ ఈజ్ ద వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్, ఫనీ క్వీన్. బాయ్ బాయ్.